వెల్కమ్ టు ఆర్టీవీ. వెజ్ బిర్యానీ, కాజు బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ఈరోజు మీరు వినబోతుంది బహుశా మీరు ఇంతవరకు ఎప్పుడు చూసుండరు కూడా. అవును, అదే సిగరెట్ పీక బిర్యానీ. అదేంటిది అనుకుంటున్నారు కదా? హియర్ ఇట్ ఈస్. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బావర్చి పేరు వినగానే గుర్తొచ్చేది బిర్యానీ ఘుమఘుమలు. దానికోసం చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బావర్చీలో ఇంట్రెస్టింగ్గా సిగరెట్ పీక బిర్యానీ బయటపడింది. ఇదిగో అదే మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా వాళ్ళు అక్కడ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటబ్బా అని చూస్తే కనుక సిగరెట్ పీక బిర్యానీ. ఆ బిర్యానీలో సిగరెట్ పీక, కాల్చి వదిలేసిన సిగరెట్ పీక దాంట్లో దర్శనం ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి నేనున్నాను అంటూ అన్హైజీన్ విషయంలో టాప్ పొజిషన్ని సొంతం చేసుకుంటాం. దానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇటు బావర్చీలో బయటపడ్డ బిర్యానీలో మీరు చూస్తే కనుక సిగరెట్ పీక బిర్యానీ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనాంశంగా మారింది. వాళ్ళు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఒకసారి ఆ విజువల్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చుంటుంది. కూర్చున్న సందర్భంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్డర్ చేసుకున్నారు, దాంతోపాటు సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటది ఏంటో వెంటనే అక్కడ చూపించే ప్రయత్నం చేశారు. అదిగో ఆ చూపించినప్పుడు బయటపడింది ఆ సిగరెట్ పీక బిర్యానీ. అసలు ఎలా వచ్చింది? మరి ముఖ్యంగా బావర్చి అంటేనే ఒక హై స్టాండర్డ్స్ ఉంటాయి, కాస్త నీట్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. ఈ నేపథ్యంలోనే బిర్యానీ కూడా టేస్టీగా ఉంటుందని చెప్పి చాలామంది వెళ్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వీకెండ్స్ వచ్చాయంటే హైదరాబాద్కి సంబంధించి ఫుడ్ లవర్స్ అందరూ కూడా బావర్చి వైపు క్యూ కట్టే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ బావర్చిలో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బావర్చిలో సిగరెట్ పీక బిర్యానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా ఒక్క సవాల్, ప్రజల ఆరోగ్యం అంటే అంత బేఖాతరా ఎందుకు పట్టించుకోవటం లేదు? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ అంశానికి సంబంధించి మరొకసారి క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారనేది, ఎందుకు స్టాండర్డ్స్ ఫాలో కావటం లేదు? ఎందుకు ఈ ప్రశ్న వస్తుందంటే కనుక స్టాండర్డ్స్ ఫాలో అయి ఉంటే కనుక ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఏ సందర్భమైనా ఎక్కడైనా మాట్లాడుకునే ఫస్ట్ పాయింట్ ఇది. అది చిన్న ఫుడ్ ఇండస్ట్రీస్ నుంచి మొదలుపెట్టి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ఏ ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడకుండా మొట్టమొదటిగా వినిపించే పేరది స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, SOP. మరీ ముఖ్యంగా సేఫ్టీ విషయంలో, దాంతోపాటు హైజీన్ విషయంలో ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే హై స్టాండర్డ్స్ అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఒక్కసారి చూడండి, బావర్చికి సంబంధించి ఎంట్రన్స్లో ఆఫ్కోర్స్ చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఫ్యామిలీ ఒకసారి ఫుల్ పిక్చర్ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎంతలా షాక్ అయ్యారో దాంట్లో మనకి క్లియర్ కట్గా ఎవిడెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఇదిగో ఆ ఫ్యామిలీ అంతలా కూర్చొని ఫ్యామిలీ కావచ్చు లేకపోతే గ్యాదరింగ్ కావచ్చు, వాళ్ళందరూ కూర్చున్న సందర్భంలో ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాదు ఇది మాది కాదంటే వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు అనేది ఆఫ్కోర్స్ మనకు తెలిసిందేగా. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఈ వీడియో బయటకు వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏం జరుగుతుంది? మరీ ముఖ్యంగా సర్వీస్ ట్యాక్స్తో సైతం గుంజుతారు కదా, ఇదే మాట కదా. సర్వీస్ ట్యాక్స్ పేరుతో కూడా గుంజుతారు కదా, అవునా కాదా? అది కూడా మనకి కొన్ని ట్యాక్సెస్ విషయంలో, మరి ముఖ్యంగా కొన్ని సర్వీసెస్ విషయంలో మనం నచ్చితేనే ఇవ్వాలి, అక్కడ మ్యాండేటరీగా ఇచ్చేస్తూ ఉంటాం. అటువంటిది మీరు మాకిచ్చే సర్వీస్ మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు కూడా భద్రత లేకపోతే ఎలా? కనీసం తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కదా. అక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమా? ఈరోజు బహుశా అది సిగరెట్ పీక కాబట్టి బహుశా అది కూడా ఇబ్బందికర వాతావరణం. ఆ తాగిన వాళ్లకో లేకపోతే పీల్చి వదిలేసిన వాళ్ళకి ఏమైనా ఉందనుకుందాం, ఏమైనా ఇబ్బందికర అనారోగ్య పరిస్థితి ఉందా అనుకుందాం. అది దీంట్లోకి కలుషితం కాదా? క్వశ్చన్ మార్క్. దాంతోపాటు సిగరెట్ పీక ఈరోజు బయట పడింది కాబట్టి సరిపోయింది. ఇలాంటివి ఎన్ని ఘటనలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. దాదాపుగా కాలి బూడిదైపోయిన రంగులా మనకు అనిపిస్తుంది. ఉడికిపోయిందో అది పర్టికులర్గా అలా చూస్తేనే మనకు అబ్జర్వ్ అవుతుంది. లేకపోతే బిర్యానీలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, దాంట్లో చాలా మసాలా దినుసులు ఉంటూ ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి అనుకుని అలా పక్కన పడేశారు అనుకోండి, తెలిసి ఉండేదే కాదు, బయటకు వచ్చే విషయమే కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
ప్రజల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? ప్రజలకు పెట్టే ఫుడ్లో ఇదేం ఫ్రీగా పెట్టట్లేదు కదా, డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, సర్వీస్ ట్యాక్స్ కూడా తీసుకుంటున్నారు కదా, ఇన్ని ఉంటున్నాయి కదా. ఇన్ని చేస్తున్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇటువంటి చర్యలు జరిగినప్పుడు, ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు గట్టిగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి అలసత్వం కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ కావచ్చు రైజ్ అవుతున్నాయనేది సగటు హైదరాబాదీ మాట్లాడుకుంటున్న మాట. ఏం జరుగుతుంది? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేయబోతున్నారు? బావర్చీకి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చింది. దీని మీద ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు? మరీ ముఖ్యంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయబోతుంది, జిహెచ్ఎంసీ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది అనేది ఇక్కడ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి గళం ఎత్తితేనే ఇటువంటి ఘటనలు మినిమైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికే హైజీన్ విషయంలో కావచ్చు, అఫ్కోర్స్ ఫుడ్ విషయంలో డైవర్సిఫైయింగ్ ఫుడ్ విషయంలో హైదరాబాద్కి మంచి పేరుంది. కానీ హైజీన్ విషయంలో మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూసారు హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది అనేది. కాబట్టి ఇటువంటి ఘటనలు ఇంకా హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చుతాయి. కాబట్టి హైదరాబాద్ వాసులుగా మనం గొంతెత్తాల్సిన సిచ్యువేషన్, హైదరాబాద్ వాసులుగా మనం నిలదీయాల్సిన సిచ్యువేషన్, అట్ ద సేమ్ టైం హైదరాబాద్ వాసులుగా ఇలాంటి ఘటనని ఖండించాల్సిన పరిస్థితి. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కుదిరితే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.